జీఎస్టీ మార్పులు అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు కూడా చరిత్రలో ఎక్కడ కూడా కాలేదు. 13% వరకు దాని మీద ఈ లాభం ప్రజలకు అందాలే, అవగాహన వస్తందుకు మొట్టమొదలు ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలేదు. చరిత్రలో ఏ దేశంలో కూడా ఇంత జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు నడిచేదే ట్యాక్సెస్ మీద, జీఎస్టీ మీద. కానీ ఏ ప్రభుత్వం కూడా జీఎస్టీ ఇంతగానం తక్కువ చేయలేదు. జీఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్సెస్ చాలా పెరిగినాయి, కంప్లయన్స్ పెరిగింది, ఇవేజన్ తక్కువైంది. అయినా కూడా కోర్టు కేసెస్లు అవుతున్నాయి. ఇది జస్ట్ తక్కువ చేసుడే కాదు, రేషనలైజేషన్ అంటారు. ఎన్నో ఇష్యూస్ మీద కోర్టుల కేసెస్ నడుస్తున్నాయి. మా మీద ప్రతిపక్షాలు జోక్లు వేసిండ్రు అండ్ ఇవేజన్ ఇవన్నీ కూడా మొదలైనాయి. అండ్ నిజంగానే కొన్ని, ఎందుకంటే లక్షలాది మీరు కస్టమ్ టారిఫ్స్ చూసుకుని ఇంత ఉంటుంది, లక్షలాది ఐటమ్స్ ఉంటాయి. జస్ట్ అప్హోల్స్ట్రీ మీద అంటే మీద ఓ 30-40 ఐటమ్స్ ఉంటాయి ప్రతి దాని మీద. అయితే ఇది రేషనలైజేషన్ అండ్ తక్కువ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి లాభం. పేద ప్రజలు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఇంకా ధనవంతులకు కూడా కొంచెం, అంటే బిజినెస్ మ్యాన్ వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే ఇండస్ట్రీస్ కు లాభం అయితే, మేడ్ ఇన్ ఇండియా లాభం అవుతుంది, ఉపాధి ఎక్కువ కలుగుతుంది.